ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనము. ప్రజలార భక్తుడి విధంగా అంటున్నాడు, మన ప్రభువు బాధను అనుభవించుచున్న వారి యొక్క బాధను చూచి, ఆ యొక్క స్థితిని చూచి తృణీకరించలేదు, ఆ యొక్క బాధను చూచి అసహ్యపడలేదు, ఆ బాధను చూచి ఆయన తన ముఖమును దాచలేదు, కానీ ఆ బాధపడు వాని యొక్క మొరను ఆలకించెను అని. ప్రజలారా, బాధ అనున్నది ఎలాగైనా ఉండవచ్చును. అది అనారోగ్య సమస్యలైనా, కొన్ని సంవత్సరంలో నుండి తీరని జబ్బైనా, లేక భయంకరమైన రోగమైనా, దీనస్థితి అయినా, పేదరికమైనా, వారి యొక్క మానసిక స్థితిని గూర్చి బాధ అయినా, అపజయమైన, విఫలత అయినా, లోటుపాటైనా, మరి ఇతర నిరాశ నిస్పృహలైన, సాతాను యొక్క శోధనలైనా, ఇవన్నీ మనుష్యులను బహుగా బాధించును. అయితే ప్రజలారా, ఆ బాధలను అనుభవించుచున్నప్పుడు వారిని చూచి మనుషులు అపహాస్యము చేయుదురు. వారి బాధ నివారణ కొరకో లేక సహాయము కొరకో ఇతర మనుషుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు తృణీకరింతురు, సహాయము చేయరు, అపహాస్యము చేయుదురు. వారిని చూచి, వారి స్థితిగతులను చూచి అసహ్యపడుదురు. కొందరు వారి దగ్గర నుండి వెళ్ళిపోదురు. ఒక వ్యక్తి ధనుకుడైనచో అందరూ అతని చుట్టూ ఉందురు, దీనస్థితిలోనికి దిగినప్పుడు తన దగ్గర ఎవరూ ఉండరు, అలాగునే ఎవరూ రారు. అయితే ప్రజలారా, మన ప్రభువు ఎవరిని త్రోసివేయడు. ఆయన దగ్గరకు వచ్చు వారిని ప్రభువు ఎంతమాత్రము త్రోసివేయడు. మనుష్యుల పైరూపం చూచో లేక వారి యొక్క స్థితిగతులను చూచో సహాయం చేసే దేవుడు కాదు మన ప్రభువు. ప్రతి ఒక్కరి బాధను ఆయన లక్ష్యపెట్టును. ప్రజలారా, ఆనాడు ఎందరో ఆయన దగ్గరకు స్వస్థత పొందుటకు వచ్చిన వారున్నారు. అయితే ఒకరోజు కుష్ఠరోగి ప్రభువు దగ్గరికి వచ్చి, మోకాల్లోని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అయితే ప్రజలారా, అతను చూచుటకు ఒళ్ళంతా కుష్టితో ఉన్నాడని, అసహ్యంగా ఉన్నాడని, అంటరానివాడని దేవుడు అతనితో, నిన్ను శుద్ధి చెయ్యను పొమ్మని చెప్పనా? లేదు. అతని మీద కనికరపడి చెయ్యి చాపి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పెను. కాబట్టి ప్రజలారా, మనుషుల దగ్గరకు కాక దేవుని దగ్గరకు రండి, సందేహింపక మొరపెట్టుడి. ఖచ్చితంగా దేవుడు మన మొరను విని మన బాధల నుండి విడిపించును. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, ఎవరు మమ్మను విడిచినా మా చేతిని విడువని యేసయ్య, మీకు స్తోత్రములు. దేవా, మా మొరను ఆలకించువారు లేరే, మా బాధను తీర్చువారు లేరే అని తృణీకరింపబడుచున్న ప్రజలను చూచి వారి మొరలను ఆలకించి మీ దక్షిణ హస్తము చాపి ముట్టి వారిని విడుదల చేయుము. మీ ముఖము మా నుండి దాచక మా ప్రార్థనలకు చెవియొగ్గి మమ్మను శుద్ధీకరించమని వేడుకుంటూ సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.